మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా చేదతో బావులలో గలగల చెరువులో బాతుల ఈతల కళ చేదుగా ఉన్న వేపను నమిలే వేళ చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయం కళమారే ఊరంతా ఎన్నేళ్ళో నువ్వు విడచి మొదట అందరి దేవుడి గంట మొదటి బహుమతి పొందిన పాట తాయిలాలకు తహతహలాడిన పసితనమే గుర్తొస్తుందా ఇంతకన్నా తీయనైనా జ్ఞాపకాలే దాచగల రుజువులు ఎన్నో ఈ నిలయాల ఊగిన ఉయ్యాల ఒంటరిగా ఊగాల నువ్వెదిగిన ఎత్తే కనబడక నువ్వాడిన దొంగాట పెంగల్లే మిగలాల నన్నెవరూ వెతికేది లేక కన్నులకే తీయదనం రుచి చూపే చిత్రాలే సవ్వడితో సంగీతం పలికించే సెలయేళే పూల చెట్టుకి ఉందో భాష అలల మిట్టుకి ఉందో భాష అర్థమవ్వని వాళ్ళే లేరే అర్థం మాట్లాడే భాష పలకరింపే పులకరింపై పిలుపునిస్తే పరవశించడమే మనసుకి తెలిసిన భాష మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు పల్లెటూరేగా ఇంకెవరు ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు కాదనే వారే లేరెవరు హే ఇది నేనేనా హే ఇది నిజమేనా ఆ అద్దంలో నా కొత్తగా కనబడుతున్నా ఈ సోలో బతుకే నువ్వు వచ్చేసాకే నన్నే చూస్తోందే కడదాకా నీ ఎనగే Dim tom tom dim tom tom dim dim tarana dim tom tom
గుండెల్లో మొదలయ్యిందే దీం దీం తననా దీం తోం తోం దీం తోం తోం దీం తోం తోం దీం దీం తననా దీం తోం తోం నన్నిట్టా చేరిందే దీం దీం తననతో కలిసిందే పిల్ల కన్నులకే వెలుగొచ్చేలా పలికిందే పిల్ల సరికొత్త సంగీతంలా నవ్విందే పిల్ల నవరత్నాలే కురిసేలా అరమెరిసిందే పిల్ల పున్నమి వెన్నెల సంద్రంలా ఆకాశం నా కోసం హరివిల్లై మారిందంట ఈ అవకాశం చేజారిందంటే మళ్ళీ రాదంట అనుమతినిస్తే నీ పెనివిటినై ఉంటానే నీ జంట ఆలోచిస్తే ముందెప్పుడో జరిగిన కథ మనదేనంట హే ఇది నేనేనా హే ఇది నిజమేనా ఆ అర్థంలో నా కొత్తగా కనబడుతున్నా ఈ సోల్తో బతుకే నువ్వు వచ్చేసాకే నన్నే పోస్తుందే కడదాకా నీ వెనకే చూస్తూ నేరెప్ప వేయడం మరిచా అయినా ఏవో కలలు ఆగవే తెలుసా హే తెలుసా నా చూపుని బానిసా నీలో నాలో లోలో నొలి వెచ్చనైంది మొదలైందమ్మ ఓ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన చాలని బద్ధకమల్లే ఉళ్ళిరిచింది ఆకాశం రాత్రి దాచిన రబ్బరు బంతే తిరిగొచ్చింది రవిబింబం వెలుతురు మోస్తూ దిగి వస్తున్నది గాల్లో గువ్వల పరివారం సెల్యూట్ చేసే సైనికులల్లే స్వాగతమంది పచ్చదనం మౌనంగా ధ్యానంలో ఉంది భద్రంగి బిట్టల టిక్కు టిక్కు కొమ్మరన్నల మైనాల కుక్కు కుక్కు ఇది పల్లెకి తెలిసిన మెలోడీ ముగ్గులు ముంగిళ్ళు ప్రేమలు నట్టిళ్ళు చూడగా చాలేనా రెండే కళ్ళు పువ్వులు పుప్పొళ్ళు పంటలు నూర్పిళ్ళు పండు
పండగలు తిరనాళ్ళు ఈ పచ్చిగారి జోలలు నచ్చనోళ్ళు లేరట. చల్లాలి చల్లాలి రాయేంద్ర రంగమ్మ తప్పాలు తిప్పాలి కానీ గంగమ్మ కావిళ్ళు కొయ్యాలి కడమిట్ట ఈయమ్మ పొద్దెక్కి పోతాంది ఇంకా ఆలస్యమా. గోపాల గోపాల అలకేలరా దీపాల వేళాయే అగుపించరా. గోపాల గోపాల అలకేలరా చీకటి వేళకి నీ పంచన చేరని మనసిది శమించున వెన్నని మన్నని దోసములెన్నను చెల్లాట చాలించరా. అల్లరి చేష్టల దండించిన హక్కున చేరి చిలాలించన నెమ్మది చెదిరిన అమ్మను చూడగ బిరాన రారాదురా. గోపాల 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 అలకేలరా దీపాల వేళాయే అగుపించరా. I've come so far from where I began. Miss the sound of the waves, the breeze on my skin. Wish that I could be back in my homeland, singing show me the road and I'll be right there. I'd do anything to feel the wind in my hair. I'd go far as it takes and I won't even care. I'll sing കുട്ടനാടൻ പുഞ്ചയിലെ കൊച്ചു വെണ്ണെ കുയിലാളി കൊട്ടു വേണം കുഴൽ വേണം കുരവ വേണം കൊട്ടു വേണം കുഴൽ വേണം കുരവ വേണം. It's been 10 years, but I spend each day thinking, what if I hadn't gone? What if I stayed? But when so many things are calling me away, I'll sing it fills my heart like no other song can. It's the sound of the race, the boats leave the land. Take me back to the waters of my homeland. We'll sing വരവിൽ കാണാള് വേണം കൊടി തോരണങ്ങൾ വേണം വിജയശീലാളി വരുന്നു ഞങ്ങൾ വിജയശീലാളി വരുന്നു ഞങ്ങൾ. വരവിൽ കാണാള് വേണം കൊടി തോരണങ്ങൾ വേണം വിജയശീലാളി വരുന്നു ഞങ്ങൾ വിജയശീലാളി വരുന്നു
దేవా బిడ్డను బట్టి స్తుతిస్తూ దయగల మా తండ్రి పరిశుద్ధ వివాహంలో మీరే సహాయం చేసి మేలు కొరకు అన్ని సమకూరుస్తారు. కృతజ్ఞత ఆశ చెల్లిస్తూ వందనాలు తెలియపరుస్తూ యేసు ప్రభు ఘనమైన నామములో సమర్పిస్తున్నాం తండ్రి. మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన మా దేవుడవై మాకీర్చితివి ఎంతో గొప్ప శుభదినము మా దేవుడవై మాకీర్చితివి ఎంతో గొప్ప శుభదినము చేదము మేమందరము దేవానికి వందనాలు స్తోత్రాలు తెలియపరుస్తున్నాము. మా కృపగల కనికరంగల మా ద్వితీయ తండ్రి, పరిశుద్ధులైన తండ్రి, మా గొప్ప దేవ, ఘనమైన దేవ, ప్రేమగల మా తండ్రి, శ్రేష్టమైన దినాన్ని మీ దాసుల జయలలిత దేవ తండ్రి, మీ దాసుల మహిమలో ఉన్న శుభాకరావు గారు వారికి ఇచ్చిన పెద్ద సంతానంగా మీరు అనుగ్రహించిన కుమారుడు దేవా ప్రభా, మరి మా బిడ్డ ప్రేమించేందుకొరికే నీకు స్తోత్రాలు వందనాలు. తిరిగి దయగల మా తండ్రి దేవా ప్రభా, ఈ దినాన్ని తన పరిశుద్ధ వివాహంలో బిడ్డ బిందుతో కూడా జతపరచుకునేట్టుగా ఈ సమయాన్ని కాలాన్ని ఆశీర్వాదకరంగా చేయండి. దయగల మా తండ్రి మా మధ్యలో మీరు కొరికే జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి. దయగల తండ్రి కొడుకు మేము ప్రారంభించుకుంటున్నాం ఈ వివాహ కార్యక్రమాన్ని ఎంతో ఆశీర్వాదకరంగా బ్లెస్సింగ్గా చేయండి. పాడుకునే పాటలు దేవా వర్తమానం దేవా బిడ్డల యొక్క ఆరాధన సమయం తిరిగి ప్రమాణములు ప్రార్థనలు ఇవన్నీ కూడా ఆశీర్వాదకరంగా మేలుకరంగా చేయండి. మా మధ్యలో మీరు ఉండండి, మేలు కొరికే జ్ఞాపకం చేసుకోనండి. మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ మహిమా ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ ప్రారంభించుకుంటున్న మాకు తోడై ఉంటారు. యేసు ప్రభు ఘనమైన నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనము సాహించెదము ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనా. ఆ స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. ఆ స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. ప్రభు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో Sa
తీసుకురావాల్సిందిగా మనం చేస్తున్నాం.
కమనీయం కలలే పండిన ఈ దినం అభిమానం పెల్లుబికి విచ్చేసిన ఈ బంధుగణం మీ మనసుల్నే ముడివేసే ముచ్చట చూసే మధుర క్షణం అనుబంధాలే పెనవేసే అలలయ్యగసిన సుందర వీక్షణం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం ఆకాశం దిగిరావాలి ఆనందము పొంగాలి ఆత్మీయత కురిపించాలి ఎంత అందమో ప్రభువే మీ తోడుండాలి ఆశీస్సులు అందించాలి బ్రతుకే చెరి సగమవ్వాలి వింత బంధమో బాజాలే వాయించి తాళాలే మ్రోగించి పెళ్ళంత సందడే చెయ్యగా పన్నీరే చల్లించి తలంబ్రాలే పోయించి ఆశీర్వదించమా నిండుగా వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం మనసే ఇక ఒకటవ్వాలి మమతే మీ మది నిండాలి మురిపించే మనువవ్వాలి ఈడు జోడుగా అనురాగం విరబూయాలి సంతోష సిరి పండాలి చిరకాలం వర్ధిల్లాలి తోడు నీడగా అదిలంగా జీవించి 10 మందిని మెప్పించి ప్రభుదారిని చూపించే జంటగా ప్రేమే మీ బలమంటూ సమతే అభిమతమంటూ చిరుదీపం వెలిగించే దివ్వేలా వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం మా ప్రభువానికి ఎంతో వందనాలు స్తోత్రాలు తెలియపరుస్తున్నాము దయగల మా తండ్రి దేవా ప్రభా మరి కొంత ఆలస్యమైపోయింది ఘనమైన మా దేవ మటుకు దేవా మేము త్వరగా ముగించడానికి తగిన కృపను సహాయతను దయచేయండి మా ఘనమైన మా తండ్రి సమయంలో ప్రభా మరి రాష్ట్రుడు మా రాష్ట్రాలు జైలు పక్క సుభాకరావు గారు వారి కుటుంబం అలాగే ప్రియమైన మా తండ్రి సూర్యపల్లికి చెందిన ఆకుపూడి గారు అలాగే విజయవాణి గారు వారి కుమార్తె ఇదనాన్ని ప్రేమికుల తండ్రి ప్రేమించాను ప్రేమికుడు ఇదనాన్ని పరిశుద్ధ వివాహంలో నింసాన్ని సహవాసాన్ని కోరి ప్రార్థించే సమయం అనంతరం వారి ప్రమాణాలు అనంతరం దైవ మా తండ్రి సహోదరులు ఎవరైనా దైవ సేవకులు కానీ ఎవరైనా వచ్చిన వారికి వారి పక్షంగా ప్రార్థించడానికి తర్వాత ఈ లిస్టులో సంతకం చేసే కార్యక్రమంలో సహాయం చేయండి ఈ సమయంలో బైబిల్లో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నా సహాయం చేయండి ఫోటోగ్రాఫర్స్ వీళ్ళు కూడా సహకరించి మౌనంగా అటు ఇటు కదలకుండా కుదిరిగా కూర్చోడానికి సహాయం చేయండి యేసు ప్రభు ఘనమైన నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్ ఈ ఫోటోగ్రాఫ్ కూర్చుంటారు తర్వాత తీసుకున్నారు కానీ కాసేపు మౌనంగా ఉన్నాడు మళ్ళా ఇది అయిపోతుంది కదా వాక్యం అయిపోయిన తర్వాత మరి యాక్టివేట్ అయిపోండి పర్లేదు నో ప్రాబ్లం కానీ అంతవరకు కూడా మరి మౌనంగా ఉండాలి శబ్దంగా ఉండాలి
ఎందుకంటే బైబిల్ తీసామంటే ఆది యందు వాక్యముడైన వాక్యము దేవుడే కాబట్టి మనకు ఉండదన్నమాట. కాబట్టి వీ హ్యావ్ టు హానర్ గాడ్, దేవుడిని మనం ఘనపరచాలి. సమయంలో బైబిల్స్ కలిగిన వారు నాతో కలిసి బుక్ ఆఫ్ జెనసిస్ ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనము నుండి 24వ వచనం వరకు కూడా మనమందరము కూడా మార్చి చదువుతాం. ఆదికాండము 2వ అధ్యాయం 18 నుండి 24 వరకు కూడా మార్చి చదువుతాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వారికి సాటి అయిన సహాయములు వారి కొరకు చేయదును అనుకోలేను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించాడు. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టనో ఆ పేరు దానికి కలిగింది. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టి ఆయనను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రకటింపులో దానిని తీసి ఆ చోటున మాంసముతో పూడ్చివేసి తర్వాత దేవుడైన యెహోవా తన ఆదామును తీసిన ప్రకటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునకు తీసుకొని వచ్చి అప్పుడు ఆదాము ఇట్లనండి, నా ఎముకలో ఎముక నా మాంసములో మాంసం, ఇది నరుల నుండి తీయబడిన కనుక నాది అనబడు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఇంకొక మాట కూడా మనం చదువుతాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి. బైబిల్స్ ఉన్నవారు నాతో కలిసి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుండి 32 వరకు కూడా మార్చి చదువుతాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుండి 32 వరకు కూడా మార్చి చదువు. స్త్రీలలో ప్రభువునకు మీ సొంత పురుషులకు లోబడి ఉండి క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగన పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తులకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడి ఉండవాలి. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించుడి. అటువంటి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదురు దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యమును ఉదక స్నానం చేద్దామని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకోనండి. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరం వలని తమ భార్యను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడనూ లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకోను. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుతున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని వచ్చి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. దేవుడు ఈ చదవబడిన వాక్యాలు మన కొరకు దీవించును గాక. లేదా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ వివాహ వ్యవస్థ అనేది మనం ఎరుగుదాం దేవుడే నిర్ణయించాడు, దేవుడే ఏర్పాటు చేశాడనమాట. బైబిల్లో మనం చూస్తే బైబిల్ ఆరంభము ఒక వివాహంతో ఆరంభమై బైబిల్ ముగింపు కూడా మరి ప్రకటన 19వ అధ్యాయంతోటి ఒక వివాహంతోనే ముగిస్తుంది అనమాట. అక్కడ దేవుడు తన కుమారుని యొక్క గౌరవార్థమై గొర్రెపిల్ల వివాహోత్సవ సమయాన్ని మనం 19వ అధ్యాయంలో కనబడుతుంది అనమాట. అయితే ప్రియులను మనం చూస్తుంటున్నాం. వాస్తవానికి ఎవరైనా ఏ యవనస్తులైనా కానీ కనీసం 3 సంగతులు కోరుకుంటారనమాట. ఏం కోరుకుంటారయ్యా అని అంటే కనుక, ఒకటి మనం చూస్తే నెంబర్ 1 ఒక ఇల్లు ఉండాలని కోరుకుంటారు. రెండవది ఏంటంటే ఒక ఉద్యోగం ఉండాలని కోరుకుంటారు. మూడవది ఏంటంటే భార్య లేక భర్త ఉండాలని కోరుకుంటారు. ఆదికాండం 2వ అధ్యాయంలో మీరు గమనిస్తే బైబిల్లో ఆశ్చర్యం ఏంటంటే ఆదాము ఏనాడు కూడా దేవుణ్ణి అడిగినట్టు ఉందండి ఎక్కడైనా బైబిల్లో? దేవా నాకు ఇల్లు ఇవ్వవా, దేవా నాకు ఉద్యోగం ఇవ్వవా, ఓ దేవా నాకు ఒక భార్యని ఇవ్వవా అని అడగలే.
దేవుడే ఆ ఏర్పాటు చేశాడు. ఎప్పుడు అంటే కీర్తన 128వ అధ్యాయం 1వ వచనం నెరవేరితే అక్కడ ఏమనుంటుందంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచేవారు ధన్యులు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచేవారు ధన్యులు. కాబట్టి ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి త్రోవలో నడుస్తారో వారి విషయంలో దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. దేవుడు ఏదైనా తోట అనేటువంటి వారికి నివాసాన్ని దేవుడే ఏర్పాటు చేశాడు. అది ఆశ్చర్యం. రెండవది ఏంటంటే ఆదాముకి ఉద్యోగం ఇచ్చింది కూడా దేవుడు ఏదైనా తోటని దాన్ని మేనేజ్ చేయమని దేవుడు ఆదాముకి సెలవిచ్చాడు, ఉద్యోగాన్ని ఇచ్చాడు. మూడవది మనం గమనిస్తే కనుక ఆదాముకి సాటి అయిన సహాయాన్ని దేవుడే ఏర్పాటు చేశాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడే తలంచాడు అనమాట. కానీ దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. అక్కడ ఏం పరీక్ష పెట్టాడంటే ఆదాముకి ఆ ఏదైనా తోటలో రకరకాల జంతువులు ఇవన్నీ కూడా తిరుగుతా ఉన్నాయి, వాటికి పేర్లు పెట్టమని చెప్పాడు దేవుడు ఆదాముకి. అయితే మనం గమనిస్తూ ఉంటున్నాం ఆదాము వాటన్నిటికీ పేర్లు పెట్టాడు. అంటే దేవుని ఉద్దేశం ఇందులో ఏదైనా నీకు సహాయంగా సాటిగా ఉంటుందేమో చూసుకో ఆదాము అంటే ఆదాము చేతులు ఎత్తేసాడు. వాటన్నిటికీ పేర్లు పెట్టి తను ఇందులో ఏది కూడా నాకు సాటి అయిన సహాయం కాదు అన్నాడు. అప్పుడు బైబిల్ అట్లాగే అప్పుడు దేవుడైన యెహోవా. కాబట్టి ప్రియులారా మనం చూస్తుంటున్నాం ఒకవేళ ప్రేమించేందుకు కూడా ఒకవేళ అమ్మాయి హిమబిందు కానీ లోకపరంగా వారి ఉద్యోగ సమయాల్లో కానీ వారి ఆయా సందర్భాల్లో ఎంతో మంది అబ్బాయిలు అమ్మాయిలు వారికి కనబడుతూ ఉంటారు. కానీ ఎవరు పడితే వాళ్ళు వారికి సాటి అయిన సహాయం కాలేదన్నమాట. ఇంకో రీతికి చెప్పాలంటే కనుక మరి వాళ్ళ సొంత ఇష్టం సొంత జ్ఞానము కాక ఆదాము అక్కడ దేవునికి అప్పగించాడు. బైబిల్ ఇస్సాకును కూడా చూడండి, ఇస్సాకు కూడా దేవుడు మరి అబ్రహాముకి అప్పగించేశాడు. తల్లి నువ్వే చూడని చెప్పి అన్నాడు. కాబట్టి ఏంటంటే దేవుడే ఆదాముకు సాటి అయిన సహాయముగా చక్కని ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం అన్నమాట. అక్కడ ఒక మాట ఏంటంటే సాటి అయిన సహాయము అనేది ప్రాముఖ్యమైన సంగతి. సాటి అయిన సహాయం పిల్లలు మనం చూస్తాం. మరి అక్కడ ఆ బైబిల్లో ఆదికాండం నుంచి 1వ అధ్యాయం నుంచి కూడా మనం చూస్తే ఒకటి ఏంటంటే దేవుడు అంతా మంచిదిగా ఉండేనో మంచిదిగా ఉండేనో మంచిదిగా ఉండేనో అన్నాడు, కానీ ఒక చోటే మంచిది కాదన్నాడు. ఎక్కడండి? నరుడు ఒంటరిగా ఉండట. ఆదికాండం 1వ అధ్యాయం అంతా చూడండి, ఇది మంచిదిగా ఉండేను. ఏది? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి ఇవన్నీ కూడా అన్ని బాగుండేది, ఇవన్నీ చాలా మంచిదిగా ఉండేది. కానీ ఏంటంటే నరుడు మాత్రం ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వారికి సాటి అయిన సహాయం కావాలి అని దేవుడు నిర్ణయించాడు. ఇది నన్ను ప్రేమించింది. ఈ సందర్భంగా ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే హిమబిందు అనేటువంటి అమ్మాయిని సాటి అయిన సహాయం గుర్తించాలి. హిమబిందు కూడా గుర్తించాల్సిన ఒక ఖచ్చితమైన సత్యం ఏంటంటే ప్రేమ్చంద్ అనేటువంటి ఈయన నాకు సాటి అయిన సహాయము అని ఖచ్చితంగా ఇతనే దేవుని చిత్తానుసారంగా దేవుడు నాకు ఏర్పాటు చేసిన భర్త. ప్రేమ్చంద్ కూడా ఈమె హిమబిందు అని ఈమె దేవుడు నాకు ఏర్పాటు చేసిన భార్య అనే సంగతి ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలన్నమాట. అందుకే దైవ సేవకులుగా ఇప్పుడంతా హడావడైపోయింది. మా ప్రేమచంద్ర ఒక అందుకే లేట్ అనుకుంటే అమ్మాయి ఇంకా కొద్ది లేట్ అయిపోయింది, మేమే రావడం లేట్ అనుకుంటే ఇంటికి పోయి అయ్యగారు ఇంటికి వెళ్ళి, కానీ ఇంకా లేట్ అయిపోయింది. ఏదైనా కూడా పూర్తిగా దేవుడు నీ మనసులో పూర్తి సమాధానం ఇచ్చాడా? ఏమ్మా ఇవ్వలేదు ఇచ్చాడా? ప్రార్థన చేస్తున్నాం ఈ విషయంలో ఖచ్చితంగా సమాధానం ఉందా? శబాష్. పోలేండి. ఇప్పుడు ముందు ఎలా మాట్లాడాలి ఓపెన్ అయ్యా, ఏ సమస్య లేదండి. కాబట్టి ఏంటంటే వాళ్ళిద్దరూ ఇది చాలా ప్రాముఖ్యం అన్నమాట, దేవుని చిత్తం అని తెలుసుకోవాలి. రెండవది ఏంటంటే వివాహ జీవితము బాగుండడానికి కొన్ని సంగతులు ఎట్లాంటివి అంటే ప్రాముఖ్యంగా ఎక్కువ దీర్ఘంగా వదిలేండి, మర్మాన్ని తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం బైబిల్ బాగా చదువుతామో దేవుడు మనకి సమీపంగా ఉంటాడు, అందులో తిరిగిలేదని. వేరే ప్రయత్నించే చూడండి ఎవరైనా కానీ. మరి నువ్వు బైబిల్ ముందు పెట్టి చదువుతావు, కాసేపుడికి ఎవరు నేను తట్టేంత దగ్గరగా వస్తాను నీ దగ్గరికి. కాబట్టి ట్రై చేయొచ్చు చూడండి, మీరు ఎప్పుడైనా ట్రై చేయొచ్చు చూడండి. నేను రక్షణ లేక హిందువుడిగా అన్యుడిగా ఉన్నప్పుడే ఒకరోజు తెలియక ఎవరో బైబిల్ కొత్త ఇంగ్లీష్ బైబిల్ దూరం ఆయన ఎవరు పాపం ఎక్కడికో వస్తే ఆయన తర్జుమా చేయడానికి ఎవరు లేరు, ఇంగ్లీష్ ఆయన దూర అమెరికా ద్వారా. నేను ట్రై చేస్తానంటే కనుక అప్పుడు ఆయనకి నేను తర్జుమా చేస్తాను. నా కొత్త ఇంగ్లీష్ బైబిల్ ఇచ్చాడు గిఫ్ట్గా రోజు అక్కడ అనకాపల్లి. అయితే ఏంటంటే అది ఇందులో ఏంటో దీని సంగతి ఏదో చూడాలని చెప్పేసి అక్కడ ఆ బైబిల్ని చదువుతా ఉంటే నా గదిలో
దేవుడు నాకు దగ్గరగా ఉన్నట్టుగా అనిపించి, దేవుడు నాకు సమీపంగా తాకేంత దగ్గరగా ఉన్నట్టు, నాకు ఏదో అవుతుందో అనుకున్నాను, గదిలో ఎవరు ఉన్నారు అనుకుంటా వచ్చా. నిజమన్న మాట అండి. దేవుడు మనకి దగ్గరగా ఉంటాడు. తర్వాత ప్రియులారా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే కనుక కొన్ని వ్యక్తిగత బాధ్యతలు, ముందుగా పెళ్లి కుమారుడు, తర్వాత పెళ్లి కుమార్తెకి క్లుప్తంగా కొన్ని బాధ్యతలు మనం జ్ఞాపకం చేద్దాం ఈ సమయంలో సంఘముగా, దేవుని ప్రజలుగా, దేవుని సన్నిధిలో. ఒకటి ఏంటంటే పెళ్లి కుమారుడికి ఇక్కడ కొన్ని సంగతులు ఎఫెసీ పత్రిక చదువుకున్నాం 5వ అధ్యాయంలో. అక్కడ ఏమంటాడో తెలుసా అండి? ఇక్కడ చూడండి 25వ వచనం. ఎఫెసీ పత్రిక 5:25 పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి అంటాడు. ఏం ప్రేమ అంటే కనుక దీన్ని అగాపే ప్రేమ అంటారు. భర్త ప్రేమ అగాపే ప్రేమ, లేదు కనుక యేసు ప్రభు యొక్క ప్రేమ అగాపే అంటే కనుక అది క్రీస్తు ప్రేమ, పరలోక ప్రేమ అన్నమాట. అందులో 3 సంగతులు ఉంటాయి. ఒకటి ఏంటంటే కనుక నిస్వార్థమైన ప్రేమ అంటారు. అగాపే ప్రేమ అంటే దైవికమైన ప్రేమ. అందులో 3 సంగతులు ఎవరో విన్నారమ్మా తల్లి? ఒకటి ఏంటంటే కనుక అది నిస్వార్థమైన ప్రేమ, స్వార్థరహితమైన ప్రేమ. నమ్మకం ఏంటంటే కనుక త్యాగ సహితమైన ప్రేమ, సాక్రిఫిషియల్ లవ్ అంటారు. త్యాగ సహితమైన ప్రేమ. మూడవదిగా మనం చూస్తే ఎంత దౌర్భాగ్యున్నైనా కూడా ప్రేమించగలిగే ప్రేమ. ఇది ఎందుకు చెప్తా ఉన్నామంటే, ఇప్పుడు పెళ్ళైన కొత్తలో అంతా హడావుడిగానే ఉంటుంది, కానీ కాలక్రమేణ మన హద్దుబాట్లో బయటపడతా ఉంటాయి. అబ్బా నీకు ఎంత కోపమో, అబ్బా నాకు తెలిసిపోయింది చాలా కోపం. అది మన పెళ్ళైన తెలిసలేడు బాబు, మనకి తెలియదే ఏంటి, ఏదో అనుకున్నారు అప్పుడు ఎంత దీనంగా కనపడ్డావు, ఎంత దీనంగా కనపడ్డాడో ముసుగేసుకొని అదేంటో కానీ రేటుగా అమ్మాయి. మన ఈ మధ్య కూడా ఫోన్ చేస్తాను, ఈ మధ్య ఎత్తలేదండి అంతగా. పాపం ఏం చెప్పాలి, అమ్మ చేసి ఏడుతా ఉన్నాడు. అప్ప ఏం చేయాలి అందులో నేను కష్టపడతాను కదా, ఏదో చేసి సంపాదిస్తాను, వాలంటీర్లు ఇంకోటి తక్కువ కాకుండా కష్టపడతాను కదా, నేను ఏం తక్కువ చేస్తాను, వెళ్ళిపోయి అమ్మ దగ్గర కూర్చోండి అర్థమానం, వాళ్ళ అమ్మ కూడా తప్పమ్మ వెళ్ళిపోవాలని చెప్పదే. అయ్యో ఇలా ఎంత పొరపాటు, హత్తుకోనుట. కొన్నిసార్లు చూడండి ఆదికాండములో మనం చూస్తాం, దేవుడు దూతలట ఆదాముకి ముందు చెప్పాడు, మీరు ఎడబాసి ఉండొద్దు, ఒకరినొకరు హత్తుకొని ఉండాలని చెప్తే అమ్మమ్మ రోజు ఆదాము గారు నిద్రపోతున్నాడు నాకు తెలియదు, కానీ అవ్వ ఏం చేసిందండి, ఏదైనా తోట పహారాన్ని మొత్తానికి అలా రౌండ్ చేయడానికి వెళ్ళింది. ఇలా కూడా ఎవరికైనా పెట్టి ఉన్నారండి, అపవాది బాగా చూస్తున్నాడు. ఏం చేశాడు, అమ్మా అవునవా, ఇది నిజమా, తినొద్దనడా ఫలాన్ని, ఏం కాదు తిను. అవమ్మ ఆ ఫలాన్ని కోసుకుని తింది. ఎందుకంటే కనుక నరుడు ఒంటరిగా ఉండదు. ఇలా గమనించాలి. ఇద్దరు కూడా కొన్నిసార్లు పిల్లరా ఇలా అంటున్నాను బాధపడద్దు, కానీ కొన్నిసార్లు ఏం చేస్తారు, కొట్టి వెళ్ళిపోతాడు భర్త, భార్యను పంపేస్తారు, అయ్యగారు ఇక్కడ ఉంటాడు. పరిస్థితులు ఎట్లా ఉంటాయి, మరి 1 నెల 2 నెలల సంవత్సరాల తరబడి అమ్మగారు ఎక్కడ ఉంటుంది, అయ్యగారు ఇక్కడ ఉంటాడు. పరిస్థితి ఎలా ఉంటుందని మనకు తెలియదు, ఏమో చెప్పాల్సింది ఏముంది, వాడిద్దరు ఏమనొస్తులే. ఇలా మనం గమనిస్తాం, దేవుడు అందుకే నరుడు ఒంటరిగా ఉండదు, కాబట్టి హత్తుకొని ఉండాలా. ఏమా జ్ఞాపకం చేసుకొని హత్తుకొని ఉండాలి. మీరు ఎట్టుపోయినట్టు కలిసిపోండి, ఏమా బతిపోతే కలిసిపోండి ఒకరు. తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే అమ్మాయి తాలూకు బాధ్యత. ఇక్కడ ఏమంటాడు, ఎందుకంటే 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమని అక్షయాలంకారంగా మీ హృదయ పాంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండాలి. ఏంటంటే స్త్రీల్లో చక్కని మంచి సంగతి ఏంటంటే సాధువైనట్టు గుణం, మృదువైన స్వభావం, అంటే లోబడేటువంటి చక్కని అక్కడ సిద్ధపాటు. నిజంగా ఎవరికి వస్తుందంటే కనుక రక్షించబడి మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది క్రీస్తును ధరించిన వారిలో ఇది కనబడుతుంది అన్నమాట. ఈ తగ్గింపు కనబడుతుంది. ఏమంటాడండి ఇక్కడ, సాధువైనట్టు మృదువైనట్టు గుణమని అక్షయాలంకారంగా మీ హృదయ పంతోలనిస్తాం. సరే 5వ వచనం, అటువంటి పూర్వం దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి చేత తమ అలంకరించుకొని అంటున్నాడు. లోబడి ద్వారా అబ్రహాం గురించి చెప్తాడు. శారా కూడా అబ్రహామును యజమానుడని పిలుచు, అతను లోబడి ఉండేను. చూడండి ఇలా కొన్ని నాకు తెలిసిన ఒక సహోదరి, తన కమిషనర్, ఆ భర్త ఏమో ఏదో సేవ చేస్తూ ఉంటాడు. అయితే ఏం కాక ఆమె ఇంటికి వస్తుందా, గబగబా కాఫీ పెట్టి భర్తకి ఇస్తుంది, గబగబా అట్లు తోవేసుకుంటుంది, అన్ని కూడా పనులు చేసుకుంటుంది, ఉద్యోగం చేయొచ్చు.
కానీ మంచి సంగతి ఏంటంటే కనుక ఆమె షీజ్ ఏ కమిషనర్. అయినో చాలా పెద్ద డ్యూటీ ఉంది, డిస్ట్రిక్ట్ సంబంధించిన పెద్ద జాబ్ హోల్డర్ తను. అయినా కూడా అన్ని కూడా చక్క పెట్టుకుంటా ఉంటుంది ఆమె, ఇసుకోదు. తన భర్త ఏదో సేవ చేస్తాడో లేదు, ఇంకోటి ఏమాత్రము కూడా తను ఏదో తలగలేదు. కానీ తగ్గింపు లోబడి ఉండడి తమను తాము అలంకరించుకోలేరు. ఇంకా చాలా విషయాలు చూడొచ్చు. కానీ పిల్లరా మన ట్రైన్ చాలా లేట్ నడుస్తాం, పాస్టర్ గారు తొందరగా ఇస్తా అన్నారు. మీరు అలాగే అంటారులేండి, మీ బాధ్యత మాకు తెలియదు ఏంటంటే అంటారు మీరు కొంతమంది. లేదు అయిపోయింది, ముగించారు. ఇప్పుడు ఇద్దరు కంబైన్డ్ గా చేసేటువంటి కథలు కొన్ని ఉన్నాయి, కంబైన్డ్ గా చేసే కొన్ని పనులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే పిల్లరా, వారిద్దరు కూడా నిజంగా దీవించబడడానికి గల కారణం ఏంటి చెప్పంటారా? మందిరాన్ని సంఘాన్ని కేంద్రంగా చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా ఒక ఫ్యామిలీ వర్ధిల్లుతున్నారంటే బికాజ్ దే ఆర్ చర్చ్ సెంటర్డ్ పీపుల్. దేవుని మందిరాన్ని కేంద్రితంగా చేసుకునేవాడు. ప్రతి మందిరాన్ని ప్రతి ఆదివారం కూడా సమయానికి వెళ్ళి ఆరాధనలో పాల్పొందేవాడు. అయ్యా నియమ కూటాలకు వెళ్ళేటువంటి వాడు. నేను కూడా కొత్తలో ఒక అతన్ని చూసేది, పెళ్లి కాలప్పటికి నాకు ఇంకా ఒక సోదరు సత్యబాబు ఉండేవాడు. తను ఏదైనా అక్కడ దైవ సేవకుడు ఎక్కడెక్కడ మీటింగ్ పెట్టేవారు, బయట ఏం చేసేవాడు తెలుసా? ఇద్దరు కొడుకులు వాడికి. భార్యనేమో వెనకాల కూర్చొని పెట్టుకున్నాడా, ఒక కొడుకునేమో ముందు కూర్చొని ఇంకొకటేమో ఎత్తుకోలేదు. ప్రతి మీటింగ్ వచ్చేసేవాడు అలాగా. అబ్బా అది నాకు గట్టిగా పట్టుకుంది. నేను కూడా సేవలకు వచ్చిన తర్వాత వరంగల్ జిల్లా కాజీపేటలో రాత్రి కూడా భయంకరం, హైదరాబాద్ దగ్గర కదా, చలి సంగపతులు తిట్టేవారు. ఏం బ్రదర్ ఏంటని చిన్నపిల్లలు వేసుకుని చల్లని ఎందుకు మీరు గ్రామాల పరిచయకి ఆ దూరంలో గ్రామాలకు వెళ్ళగలుగుతారని చెప్తాను వాడు. లేదు వెళ్ళాల్సిందే. మా పిల్లగాడు తెలిసి ఇప్పటికీ కూడా ఎదరొకడే చిన్న ముడి సీట్లు ఎదరొకడం, ఆమె వెనకాల ఒకటి ఎత్తుకునేది. అలాగే లేదు లేదా చర్చ్ సెంటర్, మందిరాన్ని కేంద్రంగా చేసుకునే జీవితం. మీరు బ్లడ్ చేయబడాలంటే జ్ఞాపకం చేసుకోవాలి, మందిరాన్ని మీరున్న దగ్గరలో ఒకవేళ ఇక్కడే ఉంటే కనుక మన బేతేలు సెంటర్గా చేసుకుని ఉండాలి. దేవసేవకులు హత్తుకొని ఉండాలి. తద్వారా మీరు ఎంతో బ్లడ్ చేయబడతారు. ఇంకోటి ఏంటంటే కనుక మీరు ఆర్థికంగా సమృద్ధిగా ఉండాలనుకోండి, మీరు పని చేయాలి. దేవుడు మీకు ఇచ్చే ఆదాయంలో 10వ భాగాన్ని దేవుని కానుక పెట్టి వేసేయాలంటే ఎంత మంది ఆలోచించారు? దేవుడు మీకు ఇచ్చిన ఉద్యోగాల్లో దేవుని భాగం ఎంత? 10వ భాగము ఫస్ట్ తీసుకోగల పక్కన పెట్టి దేవుని మందిరంలో వేసేయాలి. ఈనాటికి కూడా దేవుని మందిరం నాకు కూడా కొంత గిఫ్ట్ ఇస్తా. ఫస్ట్ చేసేది అందులో 10వ భాగం తీసి పక్కన పెట్టి ఆమె సగం నేను సగం వేస్తాం. ఆవిడ తెలిసి ఇక్కడే ఉంది బాధ్యతగా. మేము ఆవిడ సగం ఖర్చుని వేసి తీరుతాం అంతే. ఇంకెవరైనా అక్కడక్కడ ఇస్తా ఉంటే నేను అనుకుంటా అందులో కూడా ఏదైనా భాగాన్ని దేవుని మందిరం వేసేయాలంటే తద్వారా బ్లెస్ చేయబడతాం. అది నేను ఒకసారి నేర్చుకున్నా. ఒక సందర్భంలో అప్పుడు నేను ఒక పక్కన పెళ్ళిందేమో, ఒక నర్సాపూర్లో అక్కడ ఒక చోటు నుంచి మందిరానికి వెళ్తామంటే దారిలో ఒక షాప్ ఉంది. ఆ షాపులో అక్క బ్రదర్ అంత బైబిల్ సెన్స్ ఉంది కదా, బ్రదర్ అంటే ఇలా అబ్బా సిస్టర్ మీరు ఇక్కడ ఉంటారంటే ఏ బ్రదర్ షాప్ మందే అంది. అబ్బా బ్రదర్ దేవుడు మమ్మల్ని చాలా దీవించాడు బ్రదర్, మా ఇంటికి కూడా రావాలి మీరు. అది ఆంధ్ర పెద్ద బిల్డింగ్ ఉండదు మాదే మందే అని చెప్తాంది. అబ్బా చాలా సంతోషం అమ్మా. అంటే కనుక బ్రదరు ఒకప్పుడు మేము తోపుడు బండి మీద చెప్పులు అమ్ముకునేవాడు బ్రదర్. తోపుడు బండి మీద చెప్పులు అమ్ముకునేవారు. ఏం చేసేవాడు తెలుసా? ఒక 7 పౌడర్ డబ్బా పైన కణం పెట్టి ఆ రోజు ఎంత అమ్మమో అందులో 10వ భాగం తీసి ఆ డబ్బాలు వేసేవాడు. రోజు వారం అంతా శనివారం వరకు వేసి ఆదివారం నాడు ఆ డబ్బాలు ఎంత అయిందో అంత తీసి కానుక పెట్టేసేసేవాళ్ళము. తద్వారా దేవుడు మమ్మల్ని ఎంతగా దీవించాడంటే బ్రదర్, ఇదిగో అప్పుడు తోపుడు చెప్పులు ఇచ్చి ఈరోజు పెద్ద షాప్ పెట్టాం కదా, ఇది నా 2 బిల్డింగ్స్ కట్టాం కదా. దేవుడు మా పిల్లలు కూడా ఎంత దీవించాడు. పెద్దోడు వేరే దేశంలో ఉన్నాడన్నా. పిల్లరా ఎంత బ్లెస్సింగ్ అండి పిల్లరా, ఎంత ఆశీర్వాదం. ఎందుకంటే 10వ భాగం మీది కాదు. టైప్ ఈజ్ నాట్ యువర్స్. దేవుడు మీకు ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు మీ సామర్థ్యాన్ని బట్టిగా దేవుడు కృప ద్వారా మీకు ఆ ఉద్యోగాలు ఇచ్చాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోనండి. మీరు ఎప్పటికీ కూడా సమృద్ధిగా ఉండాలంటే దేవుని భాగం దేవుని మందిరంలో కానిపెట్టి వేసేయాలి. మూడవదిగా జ్ఞాపకం చేసుకోవాలి పిల్లరా, అదేంటంటే కనుక ప్రతిరోజు కూడా కలిసి ప్రార్థన చేసుకోవాలి. కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి. అనుదినము కూడా కలిసి ఇద్దరు కూడా బైబిల్ చదువుకొని అధ్యాయం ఒక పాట పాడుకొని ఏదైనా వచ్చిన పాట ఒక అధ్యాయం చదువుకొని కలిసి ప్రార్థన చేసుకుంటే దేవుట్లే నాకేమో బాగుంది. అమ్మాయి ఇట్లా చేయాలి ప్రార్థన ఆరాధన చేసే ట్రైనింగ్ ఇచ్చేస్తాను. మంచిది కదండి, మంచిది కదా పాపం, మంచిదే. భద్రపరిచి
నాకు అన్ని విషయాల్లో తోడుగా నేడుగా ఉండి నన్ను ఎంతగా హెచ్చించడానికి నన్ను ఎంతగా ఆశీర్వదించినందుకు మీకు వేలాది కోట్ల స్తోత్రం నేను. ఈ లోకంలో నాకు మంచి తల్లిదండ్రులను ఇచ్చారు, మంచి బంధుమిత్రులను ఇచ్చారు నాయన, మంచి ఉద్యోగాన్ని ఇచ్చారు, మంచి సంఘాన్ని ఇచ్చారు, నా కోసం ప్రార్థన చేసి మంచి సంఘస్థులు ఇచ్చారు నాయన. మీరు నన్ను ప్రేమించి నన్ను ఎంతగా హెచ్చించడానికి, నాకు ఎంతగా సహాయం చేయడానికి నేను ఏ పాటి వాడనైనా, నేను ఎందుకో సరిపోయిన వాడని కాదు నాయన. కేవలం మీ ఉచితమైన కృప, కనికరం, జాలి, దయ, మమకారం వలనైనా నా తల్లికి ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్చడం కోసమే నన్ను ఎంతగా ఆశీర్వదించినందుకు మీకు వందనాలు నాయన. ఈ లోకంలో నేను నన్ను ఎంతగా ఆశీర్వదించినందుకు నేనేమి చెల్లించలేని వాడినే. ఈ నా స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మా తండ్రి, నాకు మంచి తల్లిదండ్రులు, మంచి స్నేహితుల్ని, మంచి బంధువులను ఇచ్చినందుకు మీకు వేలాది స్తోత్రాలు నాయన. మీ కృపా సంపదలతో ఆశీర్వదించండి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపము, ప్రియమార నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపము, ప్రియమైన నీతో ఉండని. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపము, ప్రియమార నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపము. అందరం ప్రార్థనలో ఉంటాం. ఈ సవాల్ ప్రమాణాలు దేవుడు ఆశీర్వదించినట్లు, వారి జీవితాంతం వారు నిలబెట్టుకున్నట్లు మనందరం మనసులో ప్రార్థనలో ఉంటాం. నన్ను కలిసి చెప్తున్నాం. ప్రేమించందరు నేను సర్వశక్తి గల దేవుని ఎదుట సంతోషకరమైన సాధారణమైన ఆరోగ్యకరమైన వివాహ జీవితమునకు ఆటంకకరమైన దేదియు నా దేహమందు లేదని వెల్లడి చేయుచున్నాను. ఇక్కడ చేరి వచ్చిన వారందరి ఎదుటను సర్వశక్తి గల దేవుని ఎదుటను మరియు నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన నా ప్రేమ గల రక్షకుడైన యేసుక్రీస్తు ఎదుటను దేవుని వాక్యము ద్వారా బయలుపరచబడిన ఆయన పరిపూర్ణ చిత్తమును బట్టి నా ప్రేమ గల రక్షకుడు హిమబిందువును నా కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడని సంపూర్ణముగా నమ్మి నా పెళ్లి భార్యగా స్వీకరించుచున్నాను. నేను ఆమెను ప్రమాణము చేయుచున్నాను. ఆరోగ్యమందును అనారోగ్యమందును కలిమిగా నుందునని వాగ్దానము చేయుచున్నాను. జీవమును కృపావరంలో వారి పరిసరాలు సహపరిచారకురాలుగాను ఎంచి ప్రభువును ప్రమాణము చేయుచున్నాను.
దినమును ఆమెతో కలిసి మోకాళ్ళపై నుండి దేవుని వాక్యము చదువుతో ప్రారంభించదనని ప్రమాణము చేయుచున్నాను. ఆ రీతిగానే దినమును ఆమెతో మోకాళ్ళపై నుండి దేవుని వాక్యమును చదివి ముగించదనని ప్రమాణము చేయుచున్నాను. నా దేహమును మరియు ఆమె దేహమును దేవుని పరిశుద్ధాత్మకు ఆదిమని ఇచ్చి ఘనముగా నుంచుదనని ప్రమాణము చేయుచున్నాను. నా వివాహ జీవితం అంతటి యందు ప్రభువైన యేసుక్రీస్తు నామమును మహిమపరిచి హెచ్చించదనని ప్రమాణము చేయుచున్నాను. ప్రభువు నాకు సహాయం చేయనుగాక. ఈ సమయంలో పెళ్లి కుమార్తె దేవుని సన్నిధిలో సంఘ సమక్షంలో తాను కూడా ఈ యొక్క ప్రమాణం చేస్తుంది. హిమబిందు అను నేను సర్వశక్తి గల దేవుని ఎదుట సంతోషకరమైన సాధారణమైన ఆరోగ్యకరమైన వివాహ జీవితమునకు ఆటంకకరమైన దేదియు నా దేహమందున లేదని వెల్లడి చేయుచున్నాను. ఇక్కడ చేరి వచ్చిన వారందరి ఎదుటను సర్వశక్తి గల దేవుని ఎదుటను మరియు నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన నా ప్రేమ గల రక్షకుడైన యేసుక్రీస్తు ఎదుటను దేవుని వాక్యము ద్వారా బయలుపరచబడిన ఆయన పరిపూర్ణమైన చిత్తమును బట్టి నా ప్రేమ గల రక్షకుడు ప్రేమించందును నా కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడని సంపూర్ణముగా నమ్మి నా పెళ్లి భర్తగా స్వీకరించుచున్నాను. నేను అతన్ని ప్రేమించి సంతోషింపజేయుదునని ప్రమాణము చేయుచున్నాను. ఆరోగ్యమందును అనారోగ్యమందును కలిమియందును లేమియందును నేను అతని ఎడల నమ్మకముగా ఉందనని ప్రమాణము చేయుచున్నాను. నేను అతనికి లోబడి ఉందనని మరియు ప్రభువునందు కుటుంబమునకు అతడు శిరస్సని గౌరవించదనని ప్రమాణము చేయుచున్నాను. జీవమున కృపావరములో అతడు వారి భాగస్థుడని ఎరిగి అతనిని నా స్నేహితునిగాను సహచరునిగాను జతపనివానిగాను ఎంచి ప్రభువునందు సమస్తమును పంచుకొనిదనని ప్రమాణము చేయుచున్నాను. దినమును అతనితో కలిసి మోకాళ్ళపై నుండి దేవుని వాక్యము చదువుడుతో ఆరంభించదనని ప్రమాణము చేయుచున్నాను. ఆ రీతిగానే దినమును అతనితో మోకాళ్ళపై నుండి దేవుని వాక్యమును చదివి ముగించదనని మరియు అతని దేహమును దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమనించి ఘనముగా నుంచుదనని ప్రమాణము చేయుచున్నాను. నా హృదయమందు మరియు జీవితమందు నా ప్రభువుకు ప్రథమ స్థానం ఇచ్చి ఆయన భాగమును ఆనందముతో నమ్మకముగా క్రమముగా ఇచ్చిదనని ప్రమాణము చేయుచున్నాను. నా వివాహ జీవితం అంతటి ప్రభువైన యేసుక్రీస్తు నామమును మహిమపరిచి హెచ్చించదనని ప్రమాణము చేయుచున్నాను. ప్రభువు నాకు సహాయం చేయనుగాక. సమయంలో దయచేసి బ్రదర్ జ్యోతి కరణ్ ప్లీజ్ కమ్.
ప్రేమ కనికరముల తండ్రి, దయగా మా ప్రభువాని పరిశుద్ధ నామములకు వందనములు తెలియజేస్తున్నాం. గమనస్తులు బ్రదర్ పక్షముగా నువ్వు చేసిన మేలుకై నీకు వందనములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు కూడా ఈ కార్యక్రమంలో ఆయన సక్రమంగా జరిగినటువంటి నీ యొక్క సన్నిధి మాకు తోడుగా ఉంచిన వారి కొరకు వందనములు చెల్లిస్తున్నాం. బ్రదర్ పక్షముగా ప్రార్థిస్తూ ఇద్దరు కూడా ఒకరికొకరు ఆయన వాగ్దానం చేసిన విధముగా జీవించినట్లు మీ కృపను అనుగ్రహించండి. ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ వాళ్ళ యొక్క దాంపత్య జీవితమును ఈ సన్నిధిలో అభివృద్ధి పొందినట్లు కృప చూపమని అడుగుతున్నాం. వారికి కావాల్సినటువంటి సమస్తమును మీరు కూడా సమకూర్చి నడిపించి ఈ కార్యక్రమాన్ని కూడా నీవే దీవెనకరంగా జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఆయన. మా యాత్ర జీవితంలో మీరు మాకు ఇచ్చిన శుభదినాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. కృపగల తండ్రి, నువ్వు ఉన్నవాడు అనువాడు అని వాగ్దానం చేసిన వాడు ప్రభువా, నా తండ్రి మాట తప్పని దేవుడు అని మీరు రుజువుపరుచుకున్నారు ఈ ఉదయకాలం. అదేవిధంగా నాయన తల్లి గర్భంలో పిండముగా పడకముందే పరలోకంలో కూడా ఉంటాయని ప్రభు ఆశ్చర్యమైన వాగ్దానాలు ప్రభు జీవితంలో నెరవేర్చుటకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. తిరిగి వారు చేసిన వాగ్దానాలు బిడ్డలిద్దరు వాగ్దానాలు చేశారు నాయన, వాటిని నిలబెట్టుకుని నెరవేర్చుటకు ప్రభు వారికి సహాయం చేయండి. శ్రేష్టమైన దినాన్ని మీరు ఏర్పాటు చేసి అవును తండ్రి, మీ దాసురాలు జయలలిత మహిమలో ఉన్న మీ దాసుడు శుభాకర్ గారు, వారికి ఇచ్చిన ఇద్దరు కుమారులు, వారి పెద్ద కుమారుడు ప్రేమచంద్ అనిల్ బట్టి కూడా నీకు వందనాలు. దేవ ప్రేమచంద్కి మీరెంతో తల్లి గర్భంలో జన్మించిన మొదలుకొని భూమి మీద తన బాల్యము యవ్వన కాలము మీరు కాపాడి భద్రపరిచి నీ అంత భయభక్తులు గలవాడి మీ మందిరాన్ని ఆశ్రయిస్తూ దేవా ప్రభా మారు మనస్సు పాప క్షమాపణ బాప్టిజం కూడా పొంది నీ మందిరంలో పరిచయం చేస్తూ నీ కొరకు జీవిస్తూ వచ్చిన విధానం కొరకు వందనాలు. తల్లి తన విషయంలో నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని నీ యొక్క పరలోకపు ఆలోచన మేరకు ఆయా బిడ్డలను వాడుకొని సంబంధాన్ని చిప్పించి సూర్యపల్లికి చెందిన మీ దాసుడు వీరి మాక్స్పోర్డ్ గారు కానీ సహోదరి విజయవాడమ్మ వారికి ఇచ్చిన కుమార్తె మా బిడ్డ హెమిబిందుని బట్టి నీకు వందనాలు. తను కూడా భారీ దినాలు యవ్వన కాలం వరకు తనని కాపాడి తన విద్యాబుద్ధిలో జాబ్ విషయంలో మీరు చేసిన సహాయం బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, తను కూడా ప్రభా ఒంటరిగా ఉండడం నీకు ఇష్టం కాక తన విషయంలో నీ చిత్తానుసారంగా మీరు యోచించి ప్రేమించదని తన కొరకు మీరు ఏర్పాటు చేశారు. విధానాన్ని నీ సముఖంలో నీ సన్నిధిలో దేవా ప్రభా నీ వాక్యము వెల్లడైంది, కొన్ని పాటలు పాడా తద్వారా తిరిగి తండ్రి వారెవరు కూడా ప్రాముఖ్యమైన విధానంలో దేవా నీ సముఖమున ప్రభా మీరు మా మధ్యలో ఉంటుండగా వారు నీ సన్నిధిలో వారు చేసిన ప్రమాణాలు సంఘ సమక్షంలో వారు ఓపెన్గా చేసిన ప్రమాణాల కొరికే నీకు స్తోత్రాలు. దయగల తండ్రి, ఇదిగోనైనా మీ ఘనమైన నామలు అట్టి ప్రమాణాలు వారి జీవితాంతము కూడా వారి పరిశుద్ధాత్మ ద్వారా వారి హృదయంలో నాటబడి ఆ ప్రకారం వారు జీవించి సంతోషకరమైన ఆశీర్వాదకరమైన మరి కుటుంబ జీవితాన్ని కలిగి ఉండేదానికి సహాయం చేయండి. నీ వాక్యంలో ఏదైతే మీరు సర్వీస్తో వచ్చారు దేవా ప్రభా, పురుషుడు తన భార్యను ప్రేమించారు, క్రీస్తు ప్రేమించినట్టే అలాగే మరి స్త్రీలు కూడా తమ భర్తకు లోబడి ఉండాలి. శారా అబ్రహాంకు లోబడినట్టుగా యజమానుడిని పిలుస్తూ అలాగే హిమబిందు కూడా అలా చేస్తూ తిరిగి కొన్ని వాక్యాలను కూడా మేము చూస్తాం. ఆ ప్రకారం బిడ్డలు చేస్తే వారి కుటుంబ జీవితం ఎంతో సంతోషకరమైంది, ఆశీర్వాదకరమైంది. పదత ప్రభావములు ఆరోపిస్తూ వందనములు స్తోత్రములు తెలియపరుస్తూ మా రక్షకుడు మా విమోచకుడునైనా యేసు ప్రభు ఘనమైన నామములో మిక్కిలి వినయముతో మీకే అప్పగించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో ప్రియమైన వాళ్ళరా, మరి వారి ఇరువురు కూడా దేవుని వాక్యాన్ని విన్నారు శ్రద్ధగా. అట్ ది సేమ్ టైం వాళ్ళు ఇరువురు కూడా ఒకరికొకరు వారు చేసిన ప్రమాణాలను బట్టి మరి ఈ సమయంలో దేవుని చేత పిలువబడిన దైవ సేవకుడిగా ప్రభుత్వ గవర్నమెంట్ పరంగా కూడా నాకున్నటువంటి వివాహం చేసే అధికారం మేరకు వారిరువురిని కూడా మరి సందర్భంగా భార్యాభర్తలుగా ప్రకటిస్తుంటున్నా. దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు కూడా ఎప్పుడు కూడా వేరుపరచకూడదు, వారిని దూరం చేయకూడదు. అట్లా ప్రేమ గల దేవుడు వారిరువురిని కూడా చక్కని కుటుంబముగా రాబోయే దినాల్లో ఆశీర్వదించునుగాక. ఆమేన్. లేచి నిలబడండి.